బిగ్ బాస్. గుడ్ మార్నింగ్ సార్. ఎరా నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగా? టైం 1 గంట అయింది. కుకింగ్ డిపార్ట్మెంట్ అయినా, రేషన్ మేనేజర్ అయినా, కెప్టెన్ అయినా, ఫర్ సపోజ్ ఈ రోజు కౌంట్ తగ్గుతుంది అంటే ఒకసారి ఇంటిమేట్ చేయాలి కదా హౌస్ కి. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. రేషన్ ఉంది కాబట్టి ఒకసారి కనుక్కొని క్వాంటిటీ పెంచే ప్రయత్నం చేద్దాం. మిగిలితే తర్వాత అయినా తింటారు కాబట్టి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అంటే ఇప్పుడు రైస్ ఎంత పెడుతున్నామో అది కూడా చెప్పాలంటనా? మరి పకోడా చేస్తున్నట్టు మరి మేము దానికి కూడా చెప్పలేదు. మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకని కాదు అసలు నువ్వు పోలీస్ కాదు. నెక్స్ట్ వీక్ మీరు ఒకవేళ ఉంటే దయచేసి మీ రేషన్ మేనేజర్ తీసుకోండి. రెండు వచ్చినప్పుడు రెండు సరిపోతాయా సరిపోవా అనేది హౌస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అది చేయలేదు. నీకు ఇన్ఫార్మ్ చేయలేదు. వినే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు కానీ. ఇంత బ్రతిమిలాడాలంటే యూ ఫీల్ సిక్. ఓకే మేబీ సరే మేము ఇన్ఫార్మ్ చేయలేదేమో రెండు అనేసి. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నా సార్, అబద్ధం మాత్రం చెప్పలేదు సార్. అది సార్ నా క్యారెక్టర్. లాస్ట్ వీక్ మొత్తం కుకింగ్ విషయంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా దగ్గర వాళ్ళే వచ్చి అడిగేవాళ్ళు. ఇలా పాయింట్ రైస్ చేసేవాళ్ళు కాదు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. మార్నింగ్ ఏం చేయదాం అని అంటున్నా. అదే చెప్పాలి, మీరే చెప్పాలి. కూరగాయలు ఉన్న బట్టి ఇప్పుడు వండేదా నువ్వు కదా. నువ్వేం చెప్తా అది వండాలని చెప్పావు కదా. పిల్ల పంచాయతీ. నైట్ చపాతీ కావాలి, మధ్యాహ్నం రైస్ 2 times రైస్, నైట్ టైం చపాతీ అని డిసైడ్ అయింది. ఇప్పుడు మార్నింగ్ రైస్ ఏం వండుతావు అని అడుగుతున్నా. చెప్పు. దట్స్ నాట్ మై జాబ్. అందుకే అంటున్నా, నువ్వేం రైస్ చెప్తే చేస్తాను అంటున్నా. నేను ఇన్ని రోజులు చెప్పలేదే నీకు? చెప్పక ముందు నువ్వే వెళ్ళి నాకు తెలియట్లేదు. నాకేం తెలియదు తనూజ. నేను నాకు ఆకలి వేసింది, ఒక చపాతీ ఎక్స్ట్రా అడిగాను, దానికే నువ్వు వరిచావు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు అబ్బాయి వచ్చి రైస్ కావాలన్నాడు, దానికి అడిగాను, దానికి అరుస్తున్నావు, ప్రతి దానికి అరుస్తున్నావు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్. బీపీ పేషెంట్ అయినా కుక్కలు అరుస్తున్నాడు అప్పటి నుంచి. ఆకలితో చస్తుంది, ఏడుస్తుంది అని. మధ్యాహ్నం అన్నం తినకే కదా నీకు ఒక చపాతీ ఎక్స్ట్రా అడిగాను. ఫుడ్ విషయంలో కూడా ఇంక దెబ్బలు ఆడితే మా ఇంట్లో వాళ్ళు చూస్తే హట్ అవుతారు. ఇంకా నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇవ్వలేదా చపాతీ? నాకు సరిపోకే కదా మళ్ళీ వచ్చి నీకు అడిగాను. నేను మధ్యాహ్నం పూర్తిగా నేను ఎంత తిన్నాను మధ్యాహ్నం, తర్వాత నేను ఏమీ తినలేదు. నాకు ఆకలి వేసింది. కోరుకునేది దొరకపోతే దొరికిందంతా తృప్తి పడాలి. వచ్చి మళ్ళీ మీద నువ్వు నిన్న చపాతీ, ఒక చపాతీ ఎక్స్ట్రా కావాలి, నాకు ఆకలి ఇస్తుంది అన్నప్పుడు చపాతీ ఇవ్వలేదా? ఇచ్చంగా 3 తిన్నారా మీరు? నాకు ఇమ్ము చపాతీ అడిగి తీసుకున్నాను. తర్వాత నాకు దివ్య నిన్న మధ్యాహ్నం అన్నం తినలేదు, ఆకలేసిన సరిపోతుంది, కొంచెం పిండి కలుపుకొని అన్నావు కదా. అది ఇంకా 4th చపాతీ. నా కొడుకు పంది తిన్నట్టు తిని నా కొడక నువ్వు రే. తనకు చూపించాను, నేను ఈ పిండి కలుపుకుంటానని చెప్పాను. తను అరిచింది, వద్దంది. ఆకలి అడుగుతాను. నేను వచ్చాక 14 days లో ఎప్పుడైనా అడిగాను ఒకసారి. ఏమన్నా పొట్ట లేకపోతే కుడి తొట్టే అడగలేదు కదా. వద్దంది కూడా. మీరు ఆల్రెడీ 3rd చపాతీ తీసుకున్నారు. తిన్నానని తెలిసి అమ్మాయికి తెలుసు, ఆమె ముందే కదా తిన్నాను, అందుకే వద్దంది. నా రక్తం తాగేవే. అయిపోయింది అంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించేలాగా నా జీవితం మఠాష్ అయిపోతుంది. నువ్వు ఏమేం కూరకాయ ఉంది పోయేసి అందరికి అడగాలి కదా, ఈ కూరకాయ ఉంది ఏం వండాలని. వచ్చేసి ఈ అమ్మాయికి అడిగితే ఏం వండుతావు? మరి కుక్ నేనే కదమ్మా. మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే రిప్లై ఏమొచ్చింది? అది ఏం వేస్ట్ అవ్వదు. సంజన గారు పెట్టాం. ఓవర్ యాక్షన్ చేయకండి సంజన గారు. అక్కడ లేదు కదా వాళ్ళు. రేపు వెజిటేబుల్స్ పెట్టామని తలకాయ పగల కొట్టేస్తాను సంజన గారు. లేదు మీరు పగలు కొట్టండి, నాకు ఇమాన్యుల్ పగలు కొట్టే ప్రాబ్లం లేదు. నువ్వు పొద్దునేంటి ఇలా తగులుకున్నావు? పొద్దున్నే తీసుకొచ్చి అక్కడ ఇష్యూ ఏం లేదు చపాతీది. ఏమో ఇంకొకటి ఏంటంటే నేను నిన్న అరవలేదు ఏమో, గట్టిగా పాయింట్ రేస్ చేస్తా. ఎందుకంటే నువ్వు కూడా ఉన్నావు, చపాతీ సరిపోవట్లేదు, ఇంకొక చపాతీ కావాలని అన్నప్పుడు ఇంకొక చపాతీ మేము ఇచ్చాము. ఒకరికొకలాగా ఇంకొకలాగా చేయడానికి అవుతుందా? ఇదంతా అయిపోయి వచ్చి పడుకునే టైంకి వచ్చేసి రైస్ పెట్టమంటే ఎక్కడి నుంచి పెట్టేది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇమాన్యుల్ క్యాప్టెన్ లేదంటే నేను ఫుడ్ వదిలేసి కూర్చునేవాడిని వీకెండ్ దాకా. వెరీ మచ్ హంగ్రీ. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఆకలి కూడా ఫీలింగ్ కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. అస్సలు తిన్నా. కొంచెం తినక్క. వద్దులే ప్లీజ్, వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్.
ప్లీజ్ ఎందుకు ప్లీజ్ డోంట్ కంపేర్. చికాగా ఉంది తిన్నాను, చికాగా ఉన్నప్పుడు నేను తింటాను. ఎందుకంత చికాకు? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా రండి. ఇఫ్ యు ఆర్ మై రియల్ ఫ్రెండ్ డోంట్ ఫోర్స్ మీ టు డూ ఇట్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాటికి ఆన్సర్ చేసుకుంటా ఒకరికొకరు దగ్గర అవ్వాలి, ఓకేనా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అడుగు అడుగు అడుగు. యాక్షన్. డెమోన్, నీకు ఇష్టమైన అమ్మాయి ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ. రీతు, నీకు నచ్చిన అబ్బాయి మొదటి లెటర్ ఏంటి? ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. నీకు నచ్చిన అబ్బాయి సెకండ్ లెటర్ ఏంటి? ఏంటి చదువుకోలేదు? ఇంగ్లీష్ రాదు. ఫస్ట్ నేను యాక్షన్ అనగానే ఇద్దరు మధ్యలోకి రావాలి, అప్పుడు నేను ఒకళ్ళు చెప్తాం. ఇంకెందుకు కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోండి. తిరగండి 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 తిరగండి. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. ఇప్పుడు హీరోయిన్ అడిగింది హీరోని, మొక్కజొన్న కంటే ఒకటి ఎంత అని. తన మనసులో మాట. నేను ఎప్పటిదాకా ఎవరిని లవ్ చేయలేదు, ఒక్క నేను తప్ప. స్వీటీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందులో భాగంగా మీకిస్తున్న టాస్క్ రేస్ ఆఫ్ మేజ్. టైటిల్ భలే ఉందే. గాలిలో పెట్టుకో, స్టిక్ ని నేల మీద పెట్టుకో. మాకు తెలుసులేరా. 2 పెట్టినా చాలు. అరే షిట్. సూపర్. క్లాప్స్ బా. అగ్ని పరీక్షలో గేములు విన్నాయి గేమ్లే విన్ అవ్వడం మానేసా. ఒక్కసారైనా ఒక పూట సరే మొహానికి విన్ అనేది ఉండాలి కదా. నీ లక్ ఎక్కడో దూరంగా డాన్స్ చేస్తుంటే నీ దరిద్రం నీ దగ్గర తీన్మారేస్తుంది. అవును. స్టోర్ రూమ్ నుంచి ఫ్లాగ్ తీసుకొని ప్యాలెస్ పై పెట్టండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? కర్రీ ఉందా కొంచెం? తెలీదు. 4 కావాలరా ఇక. పెరుగు కూడా కర్రీ కావాలి కదరా పక్కన. ఇందాక ఉందన్నారు కదా, అందుకు అడిగా. చెప్పడానికి ఏంటో. అరే సీతారామన్, ఇందాకటి నుంచి అడుగుతుంటే చెప్పవేంటి? నోట్లో ఏం పెట్టుకున్నావయ్యా? అది చెప్పాలి. నేను అడుగుతుంటే కావాలని వినిపించిన అది యాటిట్యూడ్ వద్దు, అవసరం లేదు ఇక్కడ. వీడికి షుగరు వాడికి పొగరు. తినమని చెప్పు సుమదన్న. ఆవిడ అందరు తింటున్నారు, ఆవిడ ఒక్కరు తినకుండా కూర్చుంటే నాకు బాధ వేస్తుంది. దాని గురించి నీకేంటి అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. భరణి, ఈ టాస్క్ ని మీ టీం 8 నిమిషాల, మీరు తీసుకున్న సమయం 2 నిమిషాల 58 సెకండ్లు. సూపర్ రా, ఎరగదీసావు. వెరీ గుడ్. నేను ఆడతానని చెప్పాను, నీకు నమ్మకం లేకపోతే ఇది ప్రాబ్లం లేదు. లేదని కాదు. కళ్యాణ్ బిగ్ బాస్. ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? బ్లూ దగ్గర కట్టు, డార్క్ బ్లూ దగ్గర కింద కట్టు, మిడిల్ లో కట్టు, సైడ్ లో కాదు. నువ్వు నోరు మస్తావాడు పెకనా. వాళ్ళు చాలా ఈజీగా ఆడే గేమ్ ఇది. ఈవెన్ ఇమ్మో అన్న కూడా కన్ఫ్యూజ్ అయిపోయి అంత అవసరం లేదు. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. సచ్చి నా బాధ ఏంటంటే టాలెంట్ స్కిల్ ఉండి కూడా గుర్తించకపోతే చాలా చిరగొడుతుంది అనమాట. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. అన్ని పనులు చేస్తాను, అన్ని చేస్తాను, గుర్తు పెట్టుకుని బోల్ చేస్తాను. ఇలాగా ఇదే పని సినిమాలో హీరో చేస్తే చప్పట్లు కొడతారు, మన ఇంట్లో ఉన్న హీరోనేమో గుర్తించట్లేదు. నేను ఉండుంటే ఇట్లా చేసేవాడిని, నేను ఉండుంటే ఇట్లా పెట్టేవాడిని, ఎందుకు అలాగా? హ్యాపీ న్యూ ఇయర్. దానికి ఇంకా టైం ఉంది, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది.